జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్, లీగల్ నాలెడ్జ్ అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాస్కి అందరికి వెల్కమ్ అండి. మనం సిఆర్పిసి చదువుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాళైతే మనం సెక్షన్ 95 నుంచి చదువుకుందాం. ఇంపార్టెంట్ మాత్రమే, మనకు అవసరం లేని ప్రాక్టీస్లో అసలు పనికిరానివి ఏమైనా ఉంటే అది పక్కన పెట్టేద్దాం, మిగతావి నేర్చుకుందాం. నిన్నైతే మనము ఈ అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ ఏదైతే ఉందో అవి కానీ దొంగ సొత్తు కానీ ఎక్కడైనా ఉంటే వెళ్ళి సెర్చ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే చదువుకున్నాం. సీజ్ చేయొచ్చు అని కూడా చదువుకున్నాం. అట్లాంటి వాటిని ఏమని డిక్లేర్ చేయొచ్చు అన్నప్పుడు పవర్ టు డిక్లేర్ సర్టన్ పబ్లికేషన్స్ ఫోర్ఫిటెడ్ అండ్ టు ఇష్యూ సర్చ్ వారెంట్స్ ఫర్ ది సేమ్ వేర్ ఎనీ న్యూస్ పేపర్ ఆర్ బుక్, న్యూస్ పేపర్ కానీ ఒక బుక్ కానీ లేదా ఎనీ డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ కానీ వేర్ ఎవర్ ప్రింటెడ్ ఎక్కడన్నా ప్రింట్ అవుని అది appears to the state government to contain any matter, the publication of which is punishable under section 124A, 150A, 153B, 292, 293, 295. ఇవన్నీ కొన్ని ఇరు వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఒకటి. ఈ 124A మీకు తెలుసుంటుంది, సెడిషన్ అనుకుంటాం. అది మళ్ళీ అశ్లీల సాహిత్యం ఏదైనా ఉంటే అది అవన్నీ అనమాట. అలాంటి ఉన్న సెక్షన్లు అయితే నోట్ చేసుకోండి. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేయొచ్చట, స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ స్టేటింగ్ ది గ్రౌండ్స్ ఆఫ్ ఇట్స్ ఒపీనియన్, మరి అది ఆ అభిప్రాయానికి రావడానికి కారణాలు ఏమున్నాయి కూడా అవి చెప్పాలి నోటిఫికేషన్లో. డిక్లేర్ ఎవ్రీ కాపీ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ది న్యూస్ పేపర్, డిక్లేర్ ఎవ్రీ కాపీ ఆఫ్ ది ఇష్యూ ఆఫ్ ది న్యూస్ పేపర్ containing such matter and every copy of such book or other document to be forfeited to government, and thereupon any police officer may seize the same where found in India, and any magistrate may by warrant authorize any police officer not below the rank of sub-inspector to enter upon and search for the same in any premises where any copy of such issue or any such book or other document may be or may be reasonably suspected to be. లక్ష్మీ ప్రసన్న గారు దయచేసి మ్యూట్ చేసుకుంటారా ప్లీజ్. ఏమీ లేదు, ఒక బుక్ రీసెంట్ పాస్ట్ అనుకుంటాను తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఐలయ్య గారు రాసిన బుక్ ఏదో ఇది చేస్తారు అనుకుంటాను, నిషేధం విధిస్తారు కదా. ప్రొఫెసర్ అది కోమట్లు అని చెప్పేసి ఏదో వచ్చింది కదా, అప్పుడు అట్లా అనమాట. అట్లా ఏదైనా ఉంటే ఇంకో వర్గానికి కించపరిచినట్లు లేనిపోని గొడవలు అయ్యే ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు, ఇది ఎగ్జాంపుల్ మనకి చెప్తున్నాను నేను, అంతే, అట్లా ఏం కాదు. అలాగే మనకు ఇక్కడ వచ్చేసి ఒక పర్టికులర్ నాటకం కన్యాశుల్కమా Yes sir, it was banned. చింతామణి సార్, చింతామణి నాటకం, చింతామణి నాటకం. ఆ బుక్ కూడా అమ్మకుండా చేశారనమాట, దాన్ని నిషేధించారు, ప్రదర్శించకుండా అట్లా బుక్ ఏదైనా నిషేధం విధిస్తారు. అదే అనమాట, ఇంకేం లేదు. అదే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. లేదు, అందరినీ మ్యూట్ చేయాల్సిందే. ఈ సెక్షన్లో, ఇన్ దిస్ సెక్షన్, న్యూస్ పేపర్ అండ్ బుక్ హ్యావ్ ది సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్. న్యూస్ పేపర్ బుక్కి ఏ మీనింగ్ ఉంటుందంటే ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ అని ఒకటి ఉందంట, దాంట్లో ఉన్నటువంటి మీనింగే ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. డాక్యుమెంట్ ఇంక్లూడ్స్ ఎనీ పెయింటింగ్, డ్రాయింగ్ ఆర్ ఫోటోగ్రాఫ్ ఆర్ అదర్ విజిబుల్ రిప్రజెంటేషన్. అది పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఫోటోగ్రాఫ్ కావచ్చు, లేదా కనిపించేటువంటి ఏదైనా సరే రిప్రజెంటేషన్. అంటే దాన్ని ఇట్లా కనిపించేలా చేయడం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశం మనకు చెప్తా ఉంటారు అనమాట, రిప్రజెంట్ చేస్తుంటారు. అట్లాంటిది డాక్యుమెంట్ దాని కిందకి వస్తుంది. No order passed or action taken under 6 shall be called in question in any court otherwise than in accordance with provisions of section 96. సరే, నిషేధం విధించారు, ఆషామాషి అయితే ఉండదు. ఏ కోర్టు కంటే ఆ కోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉండదన్నమాట.
అట్లా ఇచ్చినటువంటి ఆర్డర్ని ఎక్కడికి పోవాలంటున్నారు? అదర్వైజ్ దాని ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 96. మరి సెక్షన్ 96 ఏం చెప్తుంది మనకి అంటే 96 అప్లికేషన్. ఇది ఎందుకు చదువుకుంటున్నామంటే ఇది యాక్చువల్గా మనకి అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఎవరి బుక్ అయినా అట్లా నిషేధిస్తే మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు వేస్తాంలేండి అని చెప్పేసి మీ జేఎఫ్సీ కోర్టులో వేస్తారనుకోండి, అది చెల్లదు కదా. అందుకోసం ప్రావిజన్ నేర్చుకోవాలి మనం, చదువుకున్నా చాలు. ఎనీ పర్సన్ హ్యావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ ఎ న్యూస్ పేపర్, book or other document in respect of which a declaration of forfeiture has been made under section 95 పైన చెప్పుకున్నాం కదా, ఆ రకంగా అది డిక్లరేషన్ ఆఫ్ ఫోర్ఫీచర్ ఇచ్చారు. ఈ నిషేధం విధిస్తున్నాము, ఎక్కడికైనా పడినా సీజ్ చేయాల్సిందే, ఫోర్ఫిట్ చేయాల్సిందే అని చెప్పేసి. అప్పుడు మే within 2 months from the date of publication in the official gazette of such declaration, స్టేట్ గవర్నమెంట్ మే బై నోటిఫికేషన్ అన్నాం కదా, పైన నోటిఫికేషన్ ద్వారా కారణాలు చెప్తూ నిషేధం విధించాలని చెప్పేసి, అట్లా ఆ నోటిఫికేషన్ లో డిక్లరేషన్ వచ్చిన విత్ ఇన్ 2 months అప్పటి నుంచి అప్లై టు ది హైకోర్ట్ అట. ఏ కోర్టు? హైకోర్ట్. టు సెట్ అసైడ్ సచ్ డిక్లరేషన్ ఆన్ ది గ్రౌండ్ దట్ ది ఇష్యూ ఆఫ్ ది న్యూస్ పేపర్ ఆర్ ది బుక్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ది డిక్లరేషన్ వాస్ మేడ్ did not contain any such matter as is referred to in subsection 1 of section 95. అక్కడ వెళ్ళి చెప్పుకోవాలా, అయ్యా మీరైతే డిక్లేర్ చేశారు, బాగానే ఉంది, కానీ మీరు అనుకున్నట్లుగా అందులో ఆ మ్యాటర్ అయితే లేదు. మ్యాటర్ అంటే ఆ సెక్షన్లు వర్తించేలాగా మ్యాటర్ అయితే అశ్లీలంగా లేదు, ఇరు వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేట్టుగా లేదు, దేశానికి వ్యతిరేకంగా ఏ సాహిత్యం లేదు, అట్లాంటివన్నీ అక్కడ వెళ్ళి చెప్పుకోవాలన్నమాట. ఎక్కడ? చిన్న కోర్టులో మాత్రం కాదు, హైకోర్టుకే వెళ్ళాలి. దానిపైన హైకోర్టుకు వెళ్ళి అక్కడ చెప్పుకోవాలన్నమాట, అప్లికేషన్ పెట్టుకోవాలి. Every such application shall, where the High Court consists of 3 or more judges, be heard and determined by a special bench of High Court composed of 3 judges, and where the High Court consists of less than 3 judges, such special bench shall be composed of all the judges of that High Court. అంత ప్రాముఖ్యత ఇచ్చారు దీనికి. అది ఎవరు డిటర్మిన్ చేయాలంటారు, వినాలి. ఎవరు డిటర్మిన్ చేయాలంటే స్పెషల్ బెంచ్ ఆఫ్ ది హైకోర్ట్ కంపోజ్డ్ ఆఫ్ 3 జడ్జెస్ ఉండాలి. ఒకవేళ అండ్ వేర్ ది హైకోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ లెస్ దాన్ 3 జడ్జెస్, ఒకవేళ ఆ హైకోర్టులో లెస్ దాన్ 3 జడ్జెస్ ఉన్నారనుకోండి, అట్లా కూడా ఉంటారు. సచ్ స్పెషల్ బెంచ్ షల్ బి కంపోజ్డ్ ఆఫ్ ఆల్ ది జడ్జెస్ ఆఫ్ దట్ హైకోర్ట్ అనమాట. అందరూ జడ్జిలు అయితే మొత్తం ఉన్న వాళ్ళంతా దాంట్లో ఆ స్పెషల్ బెంచ్లో ఉండాలట. On the hearing of any such application with reference to any newspaper, any copy of such newspaper may be given in evidence in aid of the proof of nature or tendency of the words, signs, visible representations contained in such newspaper, in respect of which the declaration of forfeiture was made. అది వింటది, వీళ్ళు చెప్పిందంత వింటది. అక్కడ ఎనీ కాపీ ఆఫ్ సచ్ న్యూస్ పేపర్ మే బి గివన్ ఇన్ ఎవిడెన్స్ అట, సాక్ష్యంలో ఇవ్వచ్చట. దీనికోసము ఇన్ ఎయిడ్ ఆఫ్ ది ప్రూఫ్ ఆఫ్ ది నేచర్ ఆర్ టెండెన్సీ ఆఫ్ ది వర్డ్, సైన్స్ ఆర్ విజిబుల్ రిప్రజెంటేషన్స్ కంటైన్డ్ ఇన్ సచ్ న్యూస్ పేపర్. మళ్ళీ ఆ న్యూస్ పేపర్లో ఏం రాశారు, ఏమైనా సైగలు ఉన్నాయా, వర్డ్స్ ఉన్నాయా, విజిబుల్ రిప్రజెంటేషన్స్ ఉన్నాయా, అశ్లీలంగా ఏమన్నా ఉన్నాయా అని దానికోసం సాక్ష్యంగా ఆ న్యూస్ పేపర్ కాపీని సాక్ష్యంగా పెట్టొచ్చట. ఈవెన్ ఇన్ ఎవిడెన్స్, మే బి గివన్ ఇన్ ఎవిడెన్స్ అనమాట. అది నెక్స్ట్, ది హైకోర్ట్ షల్, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ దట్ ది ఇష్యూ ఆఫ్ ది న్యూస్ పేపర్ or the book or other document in respect of which the application has been made contained any such matter as is referred to in subsection 1 of section 95, set aside the declaration of forfeiture. ఒకవేళ హైకోర్టు కనిపించింది అనుకోండి, వీళ్ళు అనవసరంగా అనుమాన పడ్డారు, అట్లాంటి ఏం లేదు ఇందులో అనుకోండి, అప్పుడు ఏదైతే ఫోర్ఫీచర్ డిక్లేర్ చేస్తుంటుందో లోయర్ కోర్టు, ఎక్కడ చిన్న కోర్టు, దాన్ని అయితే పక్కన పెట్టచ్చు. స్టేట్ గవర్నమెంట్ కదా డిక్లేర్ చేసేది నోటిఫికేషన్ ద్వారా, ఆ డిక్లరేషన్ ని సెట్ అసైడ్ చేస్తున్నామంట హైకోర్టు. Where there is a difference of opinion among the judges forming the special bench, the decision shall be in accordance with the opinion of the majority of those judges. మామూలుగా ఇది జరిగేదే ఎక్కడైనా సరే, జడ్జెస్ ఆ బెంచ్లో ఉన్న వాళ్ళు
ఒపీనియన్ డిఫర్ అయింది అనుకోండి, అప్పుడు మెజారిటీ వాళ్ళు చెప్పింది అది చెల్లుతుంది అనమాట. అది ఇది ప్రత్యేకమైన ప్రయోజనం. చూడండి, ఏదైతే అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ ఉన్నాయో ఆ బుక్స్ ఉన్నాయి కదా, బుక్ కానీ డాక్యుమెంట్ కానీ న్యూస్ పేపర్ కానీ అని అన్నారు కదా, వాటి విషయంలో అవి మనం పైన చెప్పుకున్నటువంటి సెక్షన్ల కిందికి వచ్చేలా వాటిలో మ్యాటర్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ వాటిని నిషేధిస్తూ అవి ఎక్కడెక్కడమన్నా ఫోర్ఫిట్ చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా వేయచ్చట. అలాంటి ఆర్డర్కి అగెనిస్ట్ గా కేవలం హైకోర్టుకు మాత్రమే వెళ్ళగలుగుతామట. అది 97. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం. 97. సర్చ్ ఫర్ పర్సన్స్ రాంగ్ఫుల్లీ కన్ఫైన్డ్. అక్రమంగా నిర్బంధించబడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ కోసం వెతకడం అనమాట. ఇఫ్ ఎనీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆర్ మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, ఈ ముగ్గురికి అధికారం ఇచ్చారు. హ్యాస్ రీజన్ టు బిలీవ్ దట్ any person is confined under such circumstances that the confinement amounts to an offence, he may issue a search warrant, and the person to whom such warrant is directed may search for the persons who confined, and such search shall be made in accordance therewith, and the person, if found, shall be immediately taken before a magistrate, who shall make such order as in the circumstances of the case seems proper. చూడండి, ఎవరన్నా సరే అక్రమంగా నిర్బంధించబడ్డారు, ఆ నిర్బంధము ఒక నేరం అవుతుంది, అలా నిర్బంధించడము ఒక నేరం అవుతుంది అన్న పరిస్థితుల్లో ఒకవేళ కోర్టు నమ్మింది అనుకోండి, వీళ్ళని అక్రమంగా నిర్బంధించారు అని చెప్పేసి, అప్పుడు వాళ్ళ కోసం సర్చ్ వారెంట్ అయితే ఇష్యూ చేయొచ్చట. సర్చ్ వారెంట్ వచ్చేసి ఎవరికైతే ఇస్తారో పర్సన్కి, ఆయన వెళ్ళి అక్కడంతా సెర్చ్ చేయొచ్చు అనమాట. ఆయన కోసం ఎవరైతే నిర్బంధించబడ్డారో వాళ్ళ కోసం వెతకచ్చట. అది ఆ సర్చ్ వారెంట్లో ఎలా రాశారో దాని ప్రకారం జరగాలంటున్నారు. ఒకవేళ వెతికినప్పుడు ఆ వ్యక్తి దొరికాడు అనుకోండి, అప్పుడు అతన్ని ఇమ్మీడియట్ గా మేజిస్ట్రేట్ గారి ముందుకి తీసుకుని రావాలి. మేజిస్ట్రేట్ అన్నారు, అది ఎవరు అన్నది అవసరం లేదు, మేజిస్ట్రేట్ గారి ముందుకు తీసుకెళ్ళి చెప్తుంది. తర్వాత ఆయన దానికి తగ్గట్టుగా ఆ పరిస్థితులను బట్టి ఏ ఆర్డర్ వేయాలో ఆర్డర్ వేస్తాడు. మీకు నేను ఏం చెప్తున్నానంటే, ఎవరన్నా అడిగితే అవి పెడతాను గ్రూప్లో అన్నాను, ఎవరు అడగల కాబట్టి పెట్టలా. ఇది కూడా 97 సంబంధించి సిఆర్పిసి పిటిషన్ కూడా మీకు కావాలన్న వాళ్ళకు ఇస్తాను. ఎవరు అడగరు అదనమాట. నెక్స్ట్ 98. Power to compel restoration of abducted females. Upon complaint made on oath of the abduction of or unlawful detention of a woman or a female child under the age of 18 years for unlawful purpose, a district magistrate, sub-divisional magistrate, or magistrate of the first class may make an order for the immediate restoration of such woman to her liberty, or of such female child to her husband, parent, guardian, or other person having lawful charge of such child, and may compel compliance with such order using such force as may be necessary. మీరు అబ్డక్షన్ అంటే తెలుసు కదా, ఎవరైనా ఎత్తుకెళ్ళడం, అపహరణ అంటే ఎత్తుకుని వెళ్ళిపోవడం అనమాట, అబ్డక్ట్ చేయడం ఆడవాళ్ళని. ఉమెన్ అన్నారు, మళ్ళీ ఫిమేల్ చైల్డ్ 18 సంవత్సరాల కంటే లోపల ఉన్నటువంటి ఫిమేల్ చైల్డ్, వాళ్ళని ఎవరైనా సరే అపహరించుకొని తీసుకొని పోతే వాళ్ళని ఎడిపించే దానికోసం, వాళ్ళకు స్వేచ్ఛ ప్రసాదించే కోసము. ఉమెన్ అయితే లిబర్టీ, ఫిమేల్ చైల్డ్ అయితే వాళ్ళ భర్త కానీ, ఆమె భర్త కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ సంరక్షకుడు కానీ, లేదా అదర్ పర్సన్ హ్యావింగ్ లాఫుల్ చార్జ్ ఆఫ్ సచ్ చైల్డ్, వాళ్ళకి కానీ తిరిగి రిస్టోర్ చేసే దానికోసం ఆర్డర్ వేయచ్చట. వీళ్ళు డిఎం, ఎస్డిఎం, మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఫస్ట్ క్లాస్, వీళ్ళు ఆర్డర్ వేయచ్చు. దానికోసం అవసరమైనటువంటి ఫోర్స్ కూడా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. సరే, జనరల్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సర్చ్ సి అన్నది ఈ చాప్టర్ లో 99. డైరెక్షన్ ఎట్సెట్రా ఆఫ్ సర్చ్ వారెంట్స్. ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 38, 70, 72, 74, 77, 78, 79 so far as may be apply to all search warrants issued under section 93, 94
95. మీరు ఇక్కడ సెర్చ్ వారెంట్స్ గురించి అనుకునే ముందు మీరు కేవలం ఈ చాప్టర్కి కన్ఫైన్ అయి ఉండాలి. అంటే ఈ చాప్టర్లో మాత్రమే ఉండాలి. మీరు మళ్ళీ అన్ని సెర్చ్ వారెంట్లకి దీన్ని అన్వయించుకోరు. చాప్టర్ 7 అనుకుంటాను ఇది. చాప్టర్ 7 మాత్రమే దాని లోపలే ఉండాలి. మీరు మళ్ళీ బయటికి వెళ్ళి అన్ని సెర్చ్లకి దీన్ని అన్వయించుకోవద్దు. సరే, 95 ఆర్ సెక్షన్ 97 ఇవన్నీ వర్తిస్తాయి. ఈ ప్రావిజన్స్ అయితే ఈ 38, 70, 72లో చెప్పినటువంటి ప్రావిజన్స్ అన్నీ సెర్చ్ వారెంట్లకు కూడా వర్తిస్తాయి అని చెప్తున్నారు. అవి ఒకసారి మనం చదువుకోండి. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం చాలామంది సెర్చ్కి సంబంధించింది విచారణ వచ్చినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్లో వీటి గురించి అడుగుతూ ఉంటారు. persons in charge of closed place to allow search. బాగా వినండి, క్లోజ్డ్ ప్లేస్. పర్సన్స్ ఇన్ చార్జ్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేస్. ప్లేస్ అంటే ఏమనుకున్నాం? డెఫినేషన్లో సిఆర్పిసి తీయండి, సెక్షన్ నాకు వెళ్దాం. ఎవరన్నా సరే ప్లీజ్. ప్లేస్ ఇంక్లూడ్స్ ఏ హౌస్, బిల్డింగ్, టెంట్, వెహికల్ అండ్ వెజల్. బాగా చూడండి, 2Pలో ఉంది. ప్లేస్ ఇంక్లూడ్స్ ఏ హౌస్, బిల్డింగ్, టెంట్, వెహికల్ అండ్ వెజల్. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ప్లేస్ ఇంక్లూడ్స్ ఏ హౌస్, బిల్డింగ్, టెంట్, వెహికల్, వెసల్. ఇవి క్లోజ్ చేసినప్పుడు క్లోజ్ చేసి ఉన్నప్పుడు ఎవరైతే దానికి ఇన్ఛార్జ్గా ఉంటారో వాళ్ళు మటుకు సెర్చ్ చేయడానికి అలౌ చేయాలి. ఇవి మటుకే పర్సన్స్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది క్లోజ్డ్ ప్లేస్, మూసివేయబడిన ఉన్నటువంటి ప్లేస్కి సంబంధించి పర్సన్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ సెర్చ్ని అలౌ చేయాలట. వెన్ ఎవర్ ఎనీ ప్లేస్ లయబుల్ టు సెర్చ్ ఆర్ ఇన్స్పెక్షన్ అండర్ దిస్ చాప్టర్ ఈజ్ క్లోజ్. బాగా గుర్తుపెట్టుకున్న పాయింట్లు ఏమంటే, ఇదొకటి బాగా రాసుకోండి పక్కన. కావాలంటే సెక్షన్ 100 అనేది దేనికి వర్తిస్తుంది అంటే క్లోజ్డ్ ప్లేస్కి మటుకే వర్తిస్తుంది. ఏ ప్లేస్ అంటే విచ్ ప్లేస్ లయబుల్ టు సెర్చ్ ఆర్ ఇన్స్పెక్షన్ అండర్ దిస్ చాప్టర్. ఈ చాప్టర్ కింద మాత్రమే, వేరే చాప్టర్ కాదు. పోయిందా? వేరే చోట ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా, ఎవరన్నా సరే అరెస్ట్ చేయాల్సిన పర్సన్ ఏదైనా ఇంట్లో పోయి దాక్కుంటే వెళ్ళి లోపలికి వెళ్ళి ఇన్నర్ డోర్, అవుటర్ డోర్ అన్ని పగలగొట్టేచ్చు, లోపలికి వెళ్ళిపోవచ్చు. అవన్నీ చదువుకున్నాం మనం. దానికి ఇది వర్తించదు. ఈ సెక్షన్ అక్కడ కూడా సెర్చ్ వస్తుంది కదా, వర్తించదు. అయిందా? అట్లా ఇది 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. క్లోజ్డ్ ప్లేస్ అన్నది ఒకటి. ఏ ప్లేస్ అంటే విచ్ ఇస్ లయబుల్ టు సెర్చ్ ఆర్ ఇన్స్పెక్షన్ అన్నది ఒకటి. ఎలా దేని కింద అంటే అండర్ ది చాప్టర్, ఈ చాప్టర్ కింద మాత్రమే. ఈ చాప్టర్ కింద మాత్రమే ఆ ప్లేస్ అన్నది క్లోజ్ చేయబడి ఉంటే, అంటే మూసివేయబడి ఉంటే, ఎనీ పర్సన్ రిసైడింగ్ ఇన్, దాంట్లో నివసిస్తున్న వ్యక్తి కానీ ఆర్ బీయింగ్ ఇన్ఛార్జ్ ఆఫ్, దానికి ఇన్ఛార్జ్గా ఉన్నవాడు కానీ ఆ సర్చ్ ప్లేస్కి షల్ అంటే కంపల్సరీగా చేసే తీరాల. ఇలా ఆన్ డిమాండ్ ఆఫ్ ది ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ది వారెంట్, ఆ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి ఆఫీసర్ కానీ ఇంకో వ్యక్తి కానీ డిమాండ్ చేయాలా. అండ్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ ది వారెంట్, ఆ ప్రొడక్షన్ ఆఫ్ వారెంట్ని కూడా ప్రొడ్యూస్ చేయాలి, చూపించాలి. ఏదైనా వారెంట్ తీసుకొచ్చాను, ఇక్కడ సెర్చ్ చేయాల్సి ఉంది అని చెప్పేసి డిమాండ్ చేయాలి, వారెంట్ కూడా చూపించాలి. 2 చేయాలి. అయిందా? ఊరికి చెప్తే సరిపోదు, 2 చేయాలి. ఇక్కడ ఎందుకంటే మధ్యలో ఇలా అండ్ అని వచ్చింది, అది కూడా మీరు చూసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంట? షల్ తర్వాత ఏమొస్తుందంటే అలో. షల్ అలో హిమ్ ఫ్రీ ఇంగ్రెస్ దట్ టు. ఇంగ్రెస్ అంటే లోపలికి వెళ్ళడం, ఎగ్రెస్ అంటే బయటికి రావడం. ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అంటారు.
ఇంగ్రెస్ అంటే లోపలికి వెళ్ళడం, అలో హిమ్ ఫ్రీ ఇంగ్రెస్ అంటే ఫ్రీగా వదిలేయాల, అతను స్వేచ్ఛగా లోపలికి వెళ్ళేటట్లు వదిలేయాలన్నమాట. అండ్ ఫర్ ఆల్ రీజనబుల్ ఫెసిలిటీస్ ఫార్ ఎ సర్చ్ దేరిన్, అన్ని రీజనబుల్ ఫెసిలిటీస్ అతనికి కల్పించాలి సెర్చ్ చేయడానికి. అందులో ఆ ప్లేస్ క్లోజ్ చేసినటువంటి ప్లేస్ సెర్చ్ చేయడానికి ఆ అధికారి కానీ లేదా ఇంకో వ్యక్తి కానీ, వారంటీ ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ అన్ని కల్పించాలన్నమాట. ఇఫ్ ఇంగ్రెస్ ఇంటూ సచ్ ప్లేస్ కెనాట్ బి సో అప్టైన్, ఒకవేళ లోపలికి వెళ్ళడానికి అలో చేయమన్నారు కదా, వాడు అలో చేయకపోతే అలా అన్నప్పుడు ఆఫీసర్ ఏం చేయొచ్చట, ది అదర్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ ఎగ్జిక్యూటింగ్ ది వారెంట్ మే ప్రొసీడ్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ బై సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 47. సెక్షన్ 47లో ఏమనుకున్నాము, ఆ వ్యక్తి లోపల ఉన్నప్పుడు మనం అడుగుతారు ఫస్ట్. అలో చేయలేదనుకోండి ఏం చేయొచ్చు అని చదువుకున్నాం మనం, డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు అని చదువుకున్నాం. అది అందులో కూడా మళ్ళీ ఆ పరదా నసిన ఉమెన్ అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇవ్వాలి. అయితే ఆ పరదా నసిన ఉమెన్నే అరెస్ట్ చేయాల్సి ఉన్నప్పుడు అలాంటివన్నీ రూల్స్ వర్తించవు, డైరెక్ట్ గా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్, where any person in or about such place is reasonably suspected of concealing about his person any article for which search should be made, such person may be searched, and if such person is a woman, the search shall be made by another woman with strict regard to decency. Ainda, where any person in or about such place is reasonably suspected of concealing about his person any article for which search should be made. ఒకటి పిస్టల్ కోసం వెతకాలా అని పోయాడు లోపలికి, గన్ను లేదా గన్ అంటే పెద్దగా ఉంటుంది, పిస్టల్ అనుకున్నాం. పిస్టల్ ఇక్కడ ఉంది అని వెతకడానికి అయితే ఆయన వెళ్ళాడు. సరే, ఆ పిస్టల్ ఇతనే దాచుకున్నాడు, ఈమె దాచుకుంది ఆమె దగ్గర, అట్లా దుస్తుల్లో ఎక్కడన్నా దాచుకుంది అన్న అనుమానం సస్పిషన్ ఉంటే అప్పుడు ఏం చేయాలట, సచ్ పర్సన్ మే బి సెర్చ్, వాళ్ళని కూడా సోదా చేయొచ్చు అనమాట, ఆ పర్సన్ని సోదా చేయొచ్చు. ఒకవేళ అండ్ ఇఫ్ సచ్ పర్సన్ ఇస్ ఎ ఉమెన్, ఆమె ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె మహిళ అయినటువంటి అప్పుడు ది సెర్చ్ షల్ బి మేడ్ బై అనదర్ ఉమెన్. షల్ బి అంటే మగవాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో సోదాన్ని చేయడానికి ఉండదు, మహిళల్ని ఆడవాళ్ళే చేయాల. అయితే ఆ చేయడం కూడా విత్ స్ట్రిక్ట్ రిగార్డ్ టు డీసెన్సీ, మళ్ళీ డీసెన్సీకి ఇది ఉండాలి, స్ట్రిక్ట్ గా డీసెన్సీ అయితే పాటించాలన్నమాట. మనం ఈ విషయం మనం న్యూస్లో చూసి ఉంటాము, ఎక్కడ చూసుంటాము అంటే ఈ పోలీసు ఇది పక్కన పెట్టేసేయండి, ఎగ్జామ్కి సంబంధించి ఆడపిల్లలు పాపం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మరి ఈ డ్రెస్ తీసేయమని కూడా అడిగిన పరిస్థితులు కొన్ని చోట్ల జరిగాయి, చాలా అన్యాయంగా. అట్లాంటివి అట్లా చేయవద్దు అని చెప్పేసి డీసెన్స్ అయితే పాటించాలి అని చెప్తున్నారు. బిఫోర్ మేకింగ్ సెర్చ్ అండర్ దిస్ చాప్టర్, ఆ సెర్చ్ చేయడానికి ముందే, ఈ చాప్టర్ కింద సెర్చ్ చేయడానికి ముందే ది ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ అబౌట్ టు మేక్ ఇట్, ఆ సెర్చ్ చేయబోయేటువంటి ఆఫీసర్ లేదా పర్సన్ ఏం చేయాలట, shall call upon 2 or more independent respectable inhabitants of the locality in which the place to be searched is situated. అయిందా, అతను సెర్చ్ కమెంట్స్ చేసే ముందు ఈ చాప్టర్ కింద ఒక సెర్చ్ అయితే అంటే క్లోజ్డ్ ప్లేస్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి, నడిబజార్లో కాదు, క్లోజ్డ్ ప్లేస్లో ఏదైనా సెర్చ్ నిర్వహించాలని అనుకున్నటువంటి ఆఫీసర్ కానీ అదర్ పర్సన్ కానీ ఏం చేయాలట, షల్ అంటే ఖచ్చితంగా చేసే తీరాలి, కాల్ అపాన్ 2 or more independent and respectable inhabitants, వాళ్ళు స్వతంత్రులై ఉండాలి, మరి రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్ కూడా ఉండాలి, ఆ గౌరవనీయమైనటువంటి కాపురస్తులు కూడా అక్కడ ఉండాలి, అక్కడ కాపురం నివసించే వాళ్ళు ఉండాలి, ఆఫ్ ది లొకాలిటీ, ఆ లొకాలిటీలో నివసిస్తూ ఉండాలి. ఏదైతే ఈ ప్లేస్ సెర్చ్ చేయాల్సిన ప్లేస్ ఏ లొకాలిటీలో ఉందో ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళే ఉండాలి. ఆర్ ఆఫ్ ఎనీ అదర్ లొకాలిటీ ఇఫ్ నో సచ్ ఇన్హాబిటెంట్ ఆఫ్ ది సెట్ లొకాలిటీ ఈస్ అవైలబుల్. సరే, మరి ఆ లొకాలిటీలో అంత బుద్ధిమంతులు ఎవరు లేరన్నారు అనుకోండి, వేరే లొకాలిటీ నుంచి తెచ్చుకోవాలి. ఆర్ లేదంటే ఆర్ హీస్ విల్లింగ్ టు బి ఏ విట్నెస్ టు ది సెర్చ్, వాళ్ళు ఉన్నారు కానీ మేము
రామయ్య మేము రామప్ప అని అన్నప్ప. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మే ఇష్యూ an ఆర్డర్ ఇన్ రైటింగ్ టు దెమ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ సో టు డూ. అలా చేయడం కోసమని వాళ్ళకి రైటింగ్ లో ఆర్డర్ అయితే ఇవ్వాలి. ఈ క్వశ్చన్ అయితే మేము అడుగుతూ ఉంటాం అనమాట. ఏం రాస్తారు వాళ్ళు, సాక్షులుగా ఉండడానికి ఎవరు ముందుకు రానందున పోలీస్ రిపోర్ట్ రాయడమైనది అని చెప్పేసి రాస్తూ ఉంటారు. అప్పుడు మేము అడుగుతాం, సరే ఇట్లా విట్నెస్ గా ఉండమని చెప్పేసి ఎవరికైనా మీరు రైటింగ్ లో ఆర్డర్ ఇచ్చారా అమ్మ కానిస్టేబుల్ పంపించామండి అని చెప్తారు. రైటింగ్ లో ఆర్డర్ ఇచ్చారని గట్టిగా అడుగుతాం. ఇచ్చానన్నా అనుకోండి, ఆ కాపీ ఏమన్నా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారని. ఇవ్వలేదనుకోండి మనకు బెనిఫిట్, ఇవ్వలేదని అంటే మనకు బెనిఫిట్ అనమాట. అట్లా అడుగుతుంటాం. ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళు మీరు ఎక్కడో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఎక్కడ వాళ్ళనో తీసుకుని వచ్చి ఇక్కడ దానికి ఇది చేస్తారనమాట. మీరు దొరకకపోతేనే వాళ్ళని తీసుకురావాలన్నది రూల్. ఆ ప్రయత్నం చేశారా అని మనం అడుగుతాం. నెక్స్ట్ 5, ది సర్చ్ షెల్ బి మేడ్ ఇన్ దేర్ ప్రెజెన్స్. అప్పుడు వాళ్ళని తీసుకొని వస్తారు కదా, అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ ప్రెజెన్స్ లో సర్చ్ చేయాలా. అండ్ లిస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ సీజ్డ్ ఇన్ ది కోర్ట్స్ ఆఫ్ సర్చ్ అండ్ ఆఫ్ ది ప్లేసెస్ ఇన్ విచ్ దే ఆర్ రెస్పెక్టివ్లీ ఫౌండ్ షెల్ బి ప్రిపేర్డ్ బై సచ్ ఆఫీసర్ ఆర్ అదర్ పర్సన్ అండ్ సైన్డ్ బై సచ్ విట్నెసెస్. వాళ్ళ సమక్షంలో జరగాలి. మళ్ళీ ఏదైతే సీజ్ చేశారో అవన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఆ లిస్ట్ కూడా ఏముండాలి, సర్చ్ అండ్ ఆఫ్ ది ప్లేసెస్ ఇన్ విచ్ దే ఆర్ రెస్పెక్టివ్లీ ఫౌండ్. అవి ఎక్కడ కనబడ్డాయి, ఎక్కడ దొరికాయి అన్నది కూడా ఆ లిస్ట్ లో రాయాలి. ఒక ఎగ్జాంపుల్ మనకు 2 క్యాన్లు సారా, 3 బాటిల్స్ అని లిస్ట్ రాయడం కాదు. 2 క్యాన్లు సారా అటక మీదను అట్లా ప్లేసెస్ ఉంటాయి కదా, ఏ ప్లేస్ లో అటక మీద 2 సారా క్యాన్లు దొరికాయి, ఆ మంచం కింద ఈ బాటిల్ దొరికాయి, అట్లా రాయాలన్నమాట ఆ లిస్ట్ లో. అది బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా యూజ్ఫుల్ మనకు ప్రాక్టీస్ లో. ఇది చాలా చాలా యూజ్ఫుల్. ఈ 100 అన్న సెక్షన్ చాలా ఇంపార్టెంట్. దానికి కూడా మీకు అది ఇంపార్టెంట్, దానికి 100 నంబర్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అయిందా? అలా లిస్టు ప్రిపేర్ చేయాలి, అవి ఎక్కడ దొరికాయి కూడా ప్రిపేర్ చేయాలి. మరి ఆ విట్నెస్ల చేత అవి సంతకాలు కూడా చేయాలి. సైన్డ్ బై సచ్ విట్నెస్, ఆ లిస్ట్ లో సైన్ చేయాలి. బట్ నో పర్సన్ విట్నెసింగ్ ఏ సర్చ్ అండర్ దిస్ సెక్షన్ షల్ బి రిక్వైర్డ్ టు అటెండ్ ది కోర్ట్ యాజ్ ఎ విట్నెస్ ఆఫ్ సర్చ్ అన్లెస్ స్పెషల్లీ సమండ్ బై ఇట్. సరే, సంతకాలు అయితే చేశారు దాంట్లో, కానీ వాళ్ళు కోర్టు సమన్లు ఇస్తే తప్ప వచ్చి సాక్ష్యం చెప్పక్కర్లేదంట ఆ విట్నెస్లు. చూడండి, ఖచ్చితంగా సమన్లు ఇప్పిస్తారు. ప్రాసిక్యూషన్ వాళ్ళు ఖచ్చితంగా సమన్లు ఇప్పిస్తారు. ఎందుకంటే వాళ్ళని పిలిపించలేదనుకోండి, సర్చ్ చేసిన విషయం అయితే ప్రూవ్ అయ్యే అవకాశం ఉండదు. సర్చ్ కండక్ట్ చేసిన విషయం ప్రూవ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళంతకు వాళ్ళు అనవసరంగా అన్లెస్ స్పెషల్లీ సమన్డ్ బై ఇట్, అంటే కోర్టు చేత స్పెషల్గా సమన్ చేసినప్పుడు అయ్యా రండి మీరు సాక్ష్యం చెప్పాలా అని సమన్లు వచ్చినప్పుడు వాళ్ళు విట్నెస్లు వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. సరే, అయిందా? ది ఆక్యుపెంట్ ఆఫ్ ది ప్లేస్ సర్చ్, ఏదైతే ప్లేస్ సర్చ్ చేయబడిందో దాని యొక్క ఆక్యుపెంట్ అంటే అందులో ఉన్నటువంటి ఎవరి ఆక్యుపేషన్ లో అయితే ఆ ప్లేస్ ఉందో వాళ్ళు, ఆర్ సమ్ అదర్ పర్సన్ ఇన్ హిస్ బిహాఫ్, అతని తరపున ఇంకొక వ్యక్తి కానీ, షల్ అంటే ఖచ్చితంగా చేసే తీరాలి. ఏం చేయాలంటే ఇన్ ఎవరీ ఇన్స్టెన్స్ బీ పర్మిటెడ్ టు అటెండ్ డ్యూరింగ్ ది సర్చ్ అంటే కాపీ ఆఫ్ ద లిస్ట్ ప్రిపేర్డ్ అండర్ దిస్ సెక్షన్ సైన్డ్ బై ది సెడ్ విట్నెసెస్ షల్ బి డెలివర్డ్ టు సచ్ ఆక్యుపెంట్ ఆర్ పర్సన్. సరే, వీళ్ళు ఏమంటారు, ఎవరైతే ఆక్యుపెంట్ ఉన్నారో లేదా అతని తరపున ఇంకో వ్యక్తి ఉన్నారో వాళ్ళు ఇన్ ఎవరీ ఇన్స్టెన్స్, ప్రతి దాంట్లో బీ పర్మిటెడ్ టు అటెండ్ డ్యూరింగ్ సర్చ్, వాళ్ళు అక్కడ ఉండేదానికి అనుమతించే తీరాలన్నమాట. ఏమన్నారు? మీరు కొన్ని సినిమాల్లో చూసుంటారు, హీరోను ఇరికించడానికో, హీరో వాళ్ళ బ్రదర్ని ఇరికించడానికో, ఇంకొకటో పోలీసులు ఇంటికి వస్తారు, మీ ఇంట్లో సోదా చేయాలంటారు. వాడు అలా కళ్ళతో సైజ్ చేస్తాడు. ఒక కానిస్టేబుల్ ఈ రూమ్లోకి, ఒక కానిస్టేబుల్ ఆ రూమ్లోకి వెళ్తాడు. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక ఒక కానిస్టేబుల్ అయ్యా ఇది దొరికిందయ్యా అని తీసుకుని వస్తాడు. చూసారా? మీరు సినిమాలో చూసి ఉంటారు, చూడలేదా? అలా జరగకుండా మీరు ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నారో అక్కడ
ఆ ఆక్యుపెంట్ కానీ ఆ పర్సన్ కానీ ఉండాలి. ఎందుకంటే మీరు ప్లాంట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది ప్లాంట్ అంటారు, దాన్ని ప్లాంట్ చేయడం అంటారు అనమాట. అంటే ఇల్లే తీసుకొచ్చి బయట నుంచి అక్కడ పెట్టేసి అది అక్కడ దొరికినట్లు ఒక సీన్ క్రియేట్ చేయడం అనమాట. అట్లా చేయడం ప్రివెంట్ చేయడం కోసం అతన్ని పర్మిట్ చేయాలా అని చెప్పేసి. తర్వాత ఏదైతే విట్నెస్లు సైన్ చేయాలా లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత అన్నాం కదా, ఆ లిస్ట్ని కూడా వీళ్ళకి ఇవ్వాలా. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్స్ అన్ని మీరు రేపొద్దున స్టైల్లో అడగాలన్నమాట. ఇండిపెండెంట్ విట్నెస్లు పిలిచారా, ఆ లొకాలిటీలో ఉన్న వాళ్ళను తీసుకున్నారా, ఒకవేళ వాళ్ళు రామంటే కనుక మీరు రైటింగ్లో ఆర్డర్ ఇచ్చారా, ఆర్డర్ ఇచ్చామన్నారు అనుకోండి, ఆ కాపీ కోర్టులో ఫైల్ చేశారా, ఇవన్నీ మీరు ముందు చెక్ చేసుకొని అడగాల. అది ఇప్పుడు ఎవరైతే విట్నెస్లు ఉన్నారో వాళ్ళు ఆ లొకాలిటీ వల్ల ఎక్కడి నుంచి తీసుకొచ్చారన్నది మీకు తెలిసిపోతుంది. అడ్రస్లు అవి చూస్తే దాంట్లో రాసి ఉంటారు, అది సరిపోతుంది. కానీ రైటింగ్లో ఆర్డర్ ఇచ్చారన్నది మీరు సిడి ఫైల్ చూస్తే తెలుస్తుంది. కేసు డైరీ ఒకసారి చూసుకొని మాట్లాడాలన్నమాట. అయిందా? ఆ లిస్ట్ కూడా ఇవ్వాలట. లిస్ట్ ప్రిపేర్ చేశారా, లిస్ట్ కాపీ ఒకటి ఇచ్చారా, అవన్నీ అడగాలి మీరు క్వశ్చన్స్. ఇది అయిందా? వెన్ ఎనీ పర్సన్ ఈ సర్చ్ అండర్ సబ్సెక్షన్ 3, పర్సన్ సెర్చ్ చేయమన్నాం కదా, నేను పిస్టల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు. ఒకవేళ పర్సన్ సెర్చ్ చేసినప్పుడు వెన్ ఎనీ పర్సన్ ఈ సర్చ్ అండర్ సబ్సెక్షన్ 3, ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ థింగ్స్ టేకన్ క్వశ్చన్ ఆఫ్ షల్ బి ప్రిపేర్డ్ అండ్ ఏ కాపీ దేర్ ఆఫ్ షల్ బి డెలివర్డ్ టు సచ్ పర్సన్. సరే, ఓ వ్యక్తిని సోదా చేసినప్పుడు ఆ వ్యక్తిల దగ్గర ఏమేమైతే, ఆ వ్యక్తి క్వశ్చన్లో ఏమేమైతే దొరుకుతాయో అవన్నీ ఒక లిస్ట్ రాసి కాపీ మాత్రం ఆడికి ఇవ్వాలట. Any person who, without reasonable cause, refuses or neglects to attend and witness a search under this section when called upon to do so by an order in writing, delivered or tendered to him, shall be deemed to have committed an offence under section 187 of the IPC. ఈ క్వశ్చన్ కూడా మేము అడుగుతాం. మరి మీరు రైటింగ్లో ఆర్డర్ ఇచ్చామంటున్నారు కదా, అతను రాకపోతే అతని మీద ఏమైనా కేసు పెట్టారా అని కూడా అడగాల. హలో, ఇది కూడా అయిందా? ఇది క్లోజ్డ్ ప్లేస్ అయి ఉండాలా. ప్లేస్ అంటే మనం హౌస్, బిల్డింగు, వెజల్, ఇంకా టెంట్ ఇవన్నీ అనుకున్నాం కదా, అవన్నీ ఉండాలా. అవి క్లోజ్ చేయబడి ఉండాలా. ఆ క్లోజ్ చేసినవి ఏదైనా సరే మనం సెర్చ్ చేయాలన్నప్పుడు వీళ్ళు వెళ్ళి డిమాండ్ చేయాలా, ఆ వారంటీ కూడా చూపించాలా. అప్పుడు అతను ఫ్రీ ఇంగ్రెస్ అయితే ఇవ్వాలా అని చెప్తున్నాడు. ఒకవేళ మనకు అతను ఫ్రీ ఇంగ్రెస్ ఇవ్వకపోతే మీరు డోర్ వగలగొట్టి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత ఒకవేళ పర్సన్ మనిషి దగ్గరే ఏదో దాచుకున్నాడు అన్నప్పుడు ఆ పర్సన్ సోదా చేయాలా. ఒకవేళ ఆమె ఉమెన్ అయితే ఉమెన్ చేతనే సోదా చేయించాలా. డీసెన్సీ అయితే పాటించాలా. సరే, ఇది కమెంట్స్ చేసే ముందు, ఏదైతే సెర్చ్ కమెంట్ చేసే ముందు మీరు ఆ లొకాలిటీలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్ ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ మంది కానీ పిలవాలా. వాళ్ళు ఆ లొకాలిటీలో వాళ్ళు లభ్యం కానప్పుడు వేరే లొకాలిటీ నుంచి తీసుకుని రావాలా. లేదు అట్లాంటి వాళ్ళు మేము రాము సాక్షులుగా ఉండడానికి మేము రామయ్య అని అంటే వాళ్ళకి రైటింగ్లో అయితే ఆర్డర్ ఇవ్వాలన్నమాట. అయిందా? లిస్ట్ అయితే ప్రిపేర్ చేయాలా. ఎక్కడ దొరికింది అన్నది, ఏం దొరికింది అన్నది కూడా లిస్ట్లో రాయాలా. రాసిన తర్వాత ఆ విట్నెస్ల చేత అవి సైన్ చేయించి ఎవరైతే ఆక్యుపెంట్ లేదా అదర్ పర్సన్ ఉంటారో ఆ ప్లేస్కి సంబంధించి వాళ్ళకి ఇవ్వాలా. అక్కడ సంతకం చేసిన విట్నెస్లు అయితే కోర్టు సమన్స్ ఇస్తే తప్ప కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పక్కర్లేదు. సరే, అట్లా వెతికేటప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో దాని ఇన్ఛార్జ్ ఉంటారు కదా, ఆక్యుపెంట్ ఆఫ్ ది ప్లేస్, అతన్ని ప్రతి చోట అనుమతించాలంటే అతన్ని కూడా అనుమతించాలా. మీరు లోపల రావద్దండి మేము సెర్చ్ చేస్తామని అనకూడదు అనమాట. అతన్ని కూడా అక్కడ ప్రత్యక్షంగా చూడనివ్వాలన్నమాట. తర్వాత లిస్టు ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఆ లిస్ట్ కాపీ ఈ పర్సన్ కూడా, ఆక్యుపెంట్కి పర్సన్ కూడా ఇవ్వాలా. తర్వాత పర్సన్ సెర్చ్ చేసినప్పుడు ఏదైనా దొరికితే అతని పొజిషన్లో వచ్చి ఆ లిస్టల్లా ప్రిపేర్ చేసి ఒక కాపీ అయితే అడిగి ఇవ్వాలన్నమాట. సరే, ఎవరన్నా నిరాకరించారనుకోండి, సాక్షులుగా ఉండడానికి నిరాకరించారని రాస్తుంటారు. మీ మహజర్లో చూడండి, ఎవరు ముందుకు రానందువల్ల అని రాస్తుంటారు. అట్లాంటప్పుడు మీరు అతని పైన కేసు పెట్టారా వాళ్ళ పైన అన్నది కూడా మీరు అడగాల క్వశ్చన్. ఇది సెక్షన్ 100 చాలా ఇంపార్టెంట్. 1కి 10 సార్లు చదవండి. దీని గురించి ఏమైనా డౌట్ వస్తే అడగండి. దీనికి సంబంధించిన సైటేషన్స్ ఎవరికైనా కావాలన్నా కూడా గ్రూప్లో రిక్వెస్ట్ పెట్టండి. నెక్స్ట్ 101. అర్థమైంది కదా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా?
ఎస్ సార్, అర్థమైంది సార్. అర్థమైంది. నిరాకరించడం అంటే సార్ ఎవరైనా నిరాకరించడం అంటే వాళ్ళని పిలిచినప్పుడు రాకపోతే వాళ్ళ మీద కేసు పెట్టాలా సార్? వాళ్ళకి రైట్ అవునండి, ఉండదు కదా అవును. సార్ నిరాకరించడానికి. వాళ్ళు ఈ సాక్షిగా ఉండాలి మీరు అని రైటింగ్ లో మీకు ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు మీరు ఖచ్చితంగా హాజరు కావాలా. హాజరు కానప్పుడు పబ్లిక్ సర్వెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్ను ఉల్లంఘించినారు, మీరు పాటించలేదు అనే 187 ఉందంట ఐపీసీలో సెక్షన్. దాని కింద మీ పైన కేసు పెట్టేటువంటి అధికారం ఆ ఆఫీసర్కి, ఆ పర్సన్కి ఉంది అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అది అందువల్ల ఆ క్వశ్చన్ కూడా మీరు అడగాల్సి వస్తుంది. రైటింగ్ లో ఆర్డర్ ఇచ్చారు, ఎవరు రాలేదు అని అన్నప్పుడు మరి వాళ్ళపైన కేసు పెట్టారా మీరు అని మీరు అడగాల్సి ఉంటుంది అన్నమాట. అది ఇండిపెండెంట్ విట్నెసెస్ కి లోకల్ ఇన్హాబిటెంట్స్ కి ఏంటి సార్? లేదు మరి రెండు ఉండాలన్నారు. అండ్ ఉంది మధ్యలో, ఇక్కడ చూడండి, ఉండండి, హైలైట్ చేస్తున్నా చూడండి. సార్ 2 or more ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్టబుల్. వాళ్ళు స్వతంత్రులై ఉండాలా, అంటే ఎవరు చెప్పినా వినే వాళ్ళకి స్వతంత్రంగా ప్రవర్తించే వాళ్ళు ఉండాలా, మరియు రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్ అయి ఉండాలి. అంటే అక్కడ కాపురం ఉన్న వాళ్ళు, గౌరవనీయులు, పెద్ద మనుషులు అంటాం కదా మనం మామూలుగా. ఒక వీధి ఉంటుందమ్మా, ఆ వీధిలో పెద్ద మనుషులు ఎవరైనా పిలవండి అని చెప్పేసి ఉంటారు. వాళ్ళని ఇన్హాబిటెంట్స్ అంటారా సార్? రెస్పెక్టబుల్ ఇన్హాబిటెంట్స్. ఇదంటే ఇండిపెండెంట్ అని అంటే ఎవరైనా మేము ముందరికి వచ్చి మేమే చెప్తామని వాళ్ళని. లేదు అలా కాదమ్మా, అలా కాదు. వీళ్ళు ఎవరిని పిలవాలంటే ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్టబుల్. వాళ్ళు స్వతంత్రులై ఉండాలా, మరి రెస్పెక్టబుల్ పర్సన్స్ అయి ఉండాలా. అట్లాంటి వాళ్ళని ఇద్దరిని లేదా హలో దట్ పర్సన్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ రెస్పెక్టబుల్ అని. అది సర్కమ్స్టాన్సెస్ మీద డిపెండ్ అవుతుంది. మా వీధికి ఒకరు ఎవరైనా పెద్ద మనుషులు ఉంటారు కదా, ఉండరా జనరల్ గా ఎవరో ఉంటారు అంతే. అట్లా అనుకోలే కానీ వాళ్ళ ఫేస్ పైన ఏం రాసి ఉండరు కదా. అవునవును, కరెక్ట్. అది ఫేస్ ఇస్ నాట్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ సార్. అదే మేడం. 101 సార్ కౌన్సిలర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చా సార్? చేయొచ్చు మేడం, కౌన్సిలర్ చేయొచ్చు. ఓకే. 101 డిస్పోజల్ ఆఫ్ థింగ్స్ ఫౌండ్ ఇన్ సర్చ్ బియాండ్ జ్యూరిస్డిక్షన్ బయట, జ్యూరిస్డిక్షన్ దాటి దొరికినటువంటి వస్తువులను ఎట్లా డిస్పోజ్ చేయాలా అన్నది 101లో చెప్తారు. When in the execution of search warrant at any place beyond the local jurisdiction of the court, ఈ కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ బయట అంటే పరిధి దాటి బియాండ్ అక్కడ వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు ఎనీ ఆఫ్ ది థింగ్స్ ఫర్ విచ్ సెర్చ్ ఇస్ మేడ్ ఆర్ ఫౌండ్, అవి దొరికితే దానికోసం వెతికారు, అవి దొరికాయి. అప్పుడు టుగెదర్ విత్ ది లిస్ట్ ఆఫ్ ది సేమ్ ప్రిపేర్డ్ అండ్ ద ప్రొవిజన్స్ హియరెన్ ఆఫ్టర్ కంటైన్, ఈ ముందు చెప్తారు ఆ ప్రొవిజన్స్ ప్రకారం లిస్ట్ ప్రిపేర్ చేసి షల్ బి ఇమీడియట్లీ టేకన్ బిఫోర్ ది కోర్ట్ ఇష్యూయింగ్ ది వారెంట్. ఇక్కడ కూడా మీరు గమనించుకోవాలి, షల్ బి ఇమీడియట్లీ టేకన్ బిఫోర్ ది కోర్ట్ ఇష్యూయింగ్ ది వారెంట్, వెంటనే తీసుకొని రావాలట. అన్లెస్ సచ్ ప్లేస్ ఈస్ నియరర్ టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ therein than to such court, in which case the list and things shall be immediately taken before such magistrate, and unless there be good cause to the contrary, such magistrate shall make an order authorizing them to be taken to such court. ఒకవేళ వారెంట్ ఇచ్చిన కోర్టు చాలా దూరంగా ఉంది, ఇంకో కోర్టు దగ్గర ఉంది అనుకోండి, ఆ కోర్టుకి వెంటనే తీసుకెళ్ళాలి, ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళాలి. చాలా మంది ప్రాపర్టీ ఏం చేస్తారంటే పోలీసులు చార్జ్ షీట్ తో పాటు కోర్టుకి సబ్మిట్ చేయడమో అట్లా చేస్తుంటారు. అట్లా కూడా ఉండొద్దు. పర్టికులర్ గా ఇది ఏదైతే ఉంటాయో అంటే చేంజ్ చేయడానికి, మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అక్కడ ఒక ప్రాపర్టీ దొరికితే మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి దాన్ని చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే తీసుకెళ్ళి మేజిస్ట్రేట్ గారి ముందరైతే ఇవ్వాలా అన్నది చూసుకోండి. మేమైతే ఎక్కువగా ఈ లిక్కర్ సీజ్ చేస్తారు కదా, దాని గురించి అయితే అడుగుతాం. నెక్స్ట్ మిస్లీనియస్ అంటే వివిధ రకాలు ఏమంటూ ఉన్నాయి. 102 పవర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ టు సీజ్ సర్టన్ ప్రాపర్టీ. ఎనీ పోలీస్ ఆఫీసర్ మే సీజ్ ఎనీ ప్రాపర్టీ విచ్ మే బి అలెజ్డ్ ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ బీన్ స్టోలన్ ఆర్ విచ్ మే బి ఫౌండ్ అండర్ సర్కమ్స్టాన్సెస్ విచ్ క్రియేట్ సస్పిషన్ ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎనీ అఫెన్స్. ఒకవేళ అనుమానాస్పదంగా ఏదైనా కనబడినప్పుడు దాన్ని సీజ్ చేసే అధికారం అయితే పోలీస్ ఆఫీసర్కి ఉంటుందట. అది అది చేస్తూ ఉంటారు. Such police officer, if subordinate to the officer in charge of a police station, shall forthwith report the seizure to that officer. ఒకవేళ such police officer
ఇఫ్ సబార్డినేట్ టు ద ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ పోలీస్ స్టేషన్, ఆఫీసర్ ఇన్ఛార్జ్ పోలీస్ స్టేషన్కి సబార్డినేట్లు అనుకోండి, అప్పుడు అతను అయ్యా సీజ్ చేసినామని చెప్పేసి వెంటనే అతనికి రిపోర్ట్ అయితే చేయాలట, అంటే తెలియజేయాలి అనమాట. Every police officer acting under subsection 1 shall forthwith report the seizure to the magistrate having jurisdiction, and where the property seized is such that it cannot be conveniently transported to the court, or where there is difficulty in securing proper accommodation for the custody of such property, or where the continued retention of the property in police custody may not be considered necessary for the purpose of investigation, he may give custody thereof to any person on his executing a bond undertaking to produce the property before the court as and when required, and to give effect to further orders of the court as to the disposal of the same. ఇది కూడా ఒక ప్రావిజన్ ఉంది. ఈ ప్రావిజన్ బట్టి కూడా మనం కొంచెం తెలివితేటలు ఉపయోగిస్తే దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. పోలీసులకి కన్విన్స్ చేసుకుని ఏదైనా ఇచ్చి మన కోర్టు దాకా వెళ్లకుండా కూడా మనం ప్రాపర్టీ రిటర్న్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మామూలుగా ఇక్కడ ఏం చెప్తున్నారు, షల్ ఫోర్త్ రిపోర్ట్ టు ది సీజర్ టు ది మేజిస్ట్రేట్. ఈ సీజర్ని మేజిస్ట్రేట్ గారికి రిపోర్ట్ చేయాలట. ఏమన్నారు, రిపోర్ట్ చేయాలంటే తెలియజేయాల. ఇంకా ఇక్కడ అన్నారు చూడండి, ఫోర్త్ విత్ రిపోర్ట్ ది సీజర్. ఆ సీజర్ని ఎవరికి చెప్పాలట, టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్. అయిందా, అదొక పాయింట్. మరియు వేర్ ది ప్రాపర్టీ సీజ్డ్ ఇస్ సచ్ దట్ ఇట్ కెనాట్ బి కన్వీనియంట్లీ ట్రాన్స్పోర్ట్ టు ది కోర్ట్. అది అంత ఈజీగా కోర్టుకు తీసుకెళ్లి అప్పగించేంత దానికి ఉండదనుకోండి, భారీగా ఉంటుంది అనుకోండి. అట్లా కోర్టు తీసుకెళ్ళినప్పుడు కోర్టులో పెట్టేదానికి చోటు కూడా ఉండదు అనమాట. అట్లాంటి పరిస్థితి అన్నప్పుడు లేదు. ఆర్ వేర్ దెర్ ఈస్ డిఫికల్టీ ఇన్ సెక్యూరింగ్ ప్రాపర్ అకామిడేషన్. ఒకవేళ అది అక్కడ పెట్టామనుకోండి, అది దానికి ఏమంటారు, అకామిడేషన్ కల్పించే అవకాశం కూడా కోర్టు దగ్గర లేనప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఆర్ వేర్ ది కంటిన్యూడ్ రిటెన్షన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఇన్ పోలీస్ కస్టడీ మే నాట్ బి కన్సర్న్ నెసరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఒకవేళ మా దగ్గర పెట్టుకున్నా కూడా దీన్ని ఏం ప్రయోజనం ఉండదు, మేము పెట్టుకొని ఏం చేస్తామయ్యా అన్నప్పుడు కూడా పోలీసు ఏం చేయొచ్చట, పోలీస్ ఆఫీసరు చదవండి. చదవండి. He may give custody thereof to any person on his executing a bond undertaking to produce the property before the court as and when required, and to give effect to the further orders of the court as to the disposal of the same. అయిందా? ఎవరికి ఇవ్వచ్చట, ఎవరికైనా ఇవ్వచ్చు. బాండ్ తీసుకుని ఇవ్వచ్చు. ఆ బాండ్లో ఏం రాసి ఉంటారు, అండర్టేకింగ్ ఉంటుంది. దేనికోసం ఉంటుంది, టు ప్రొడ్యూస్ ది ప్రాపర్టీ బిఫోర్ ది కోర్ట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్లి ఈ ప్రాపర్టీ కోర్టు ముందర పెడతాను, అతని దగ్గర నుంచి అండర్టేకింగ్ తీసుకుని బాండ్ రాయించుకుని ఆ ప్రాపర్టీ వాడికి ఇచ్చేయచ్చట. ఇంత ఈజీగా ఉందా? దీనికోసం మనం ఏం చేస్తుంటాం మామూలుగా కోర్టులో, దేనికోసం పిటిషన్ వేస్తుంటాం, Written of properties. వేస్తూ ఉంటాం. 451, 457. వేస్తాం కదా. ఆ 451, 457కి తేడా ఇప్పుడు చెప్తాను. మీరు 451 ఎవరిని చూస్తారా ప్లీజ్? 451 Order for custody and disposal of property pending trial in certain cases. ఎస్, చదవండి సార్ ప్లీజ్. When any property is produced before any criminal court during any inquiry. ఒక్క నిమిషం. ఇప్పుడు చదవండి. When any property is produced before any criminal court during any inquiry or trial, the court అయిందండి. చాలు మనకు ఆ కాస్త చాలు. When any property is produced in any criminal court. ప్రొడ్యూస్ చేసి కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినప్పుడు మనం 451 కింద వేస్తాం పిటిషన్. Yes. బాగా గమనించండి తేడా. కోర్టుకి ఆ ప్రాపర్టీని మనం సెండ్ చేస్తే 451 కింద వేస్తాం. 457 కింద అయితే Procedure by property, sir. procedure by police upon seizure Procedure of by property. police upon seizure of property, sir.
చదవండి. Whenever the property by any police officer is reported to the magistrate under the provisional of this code, and such property is not produced before a criminal court during ఆపండి అంతే. 451 అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉండాలి ప్రాపర్టీ. అదే మనం 457 ఎప్పుడు వేస్తాము? మేజిస్ట్రేట్ గారు అయితే రిపోర్ట్ చేసి ఉంటారు. ఇక్కడ చదవండి, పైన మనం రాసుకున్నాం కదా, షల్ ఫోర్త్ విత్ రిపోర్ట్ ది సీజర్ టు ది మేజిస్ట్రేట్ హ్యావింగ్ జ్యూరిస్డిక్షన్ అన్నాం కదా, రిపోర్ట్ చేయాలన్నాం కదా. రిపోర్ట్ అయితే చేశారు. ఆ ప్రాపర్టీ కన్వీనియంట్లీ కోర్టుకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా లేదని కానీ, అది చాలా కష్టం అవుతుంది దానికి అకామిడేషన్ కల్పించడానికి అన్నప్పుడు కానీ, లేదా ఈ ప్రాపర్టీని మా దగ్గర పెట్టుకుని పొద్దుపోకనా అని అనుకున్నప్పుడు కానీ పోలీసులు అయితే ఇచ్చేయచ్చని అనుకున్నాం కదా, బాండ్ తీసుకుని ఇచ్చేయచ్చాము, ఈ సెక్షన్లో చదువుతున్నాం. అట్లాంటి పరిస్థితుల్లో అంటే కోర్టుకి అయితే రిపోర్ట్ చేస్తారు, అయ్యా పలానా ప్రాపర్టీ సీజ్ చేసామన్న సంగతి కోర్టుకు తెలియజేస్తారు, కానీ ప్రాపర్టీ మాత్రం కోర్టుకు పంపించరు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే 457 కింద పిటిషన్ వేసుకోవాలి. అదే మేజర్ డిఫరెన్స్. చాలా మంది 451 ఎప్పుడు 457 ఎప్పుడు అన్న కన్ఫ్యూజన్ లేకుండా 451లో ఏముంటుందంటే ప్రాపర్టీ కోర్టుకు వచ్చేసి ఉంటుంది. 457లో ప్రాపర్టీ సీజ్ చేసిన విషయం మాత్రమే వస్తుంది, ప్రాపర్టీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. అట్లాంటప్పుడు మనం 457 కింద వేసుకోవాలి. అది తేడా గమనించండి ప్లీజ్. సార్ ఇక్కడ 457లో లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ వీళ్ళు సీజ్ చేసినప్పుడు మాత్రమే కోర్టుకి పంపివ్వలేరు కదా సార్? మేడం, లార్జ్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ సీజ్ చేసినప్పుడు మాత్రమే కోర్టుకి పంపివ్వలేరు కదా సార్, మిగతావన్నీ పంపించగలుగుతారు కదా? కాదు మేడం, పంపించగలిగినా సరే పంపకుండా ఉంటే అది అంటే ఎలాంటి ప్రాపర్టీస్ ఈ ఎలాంటి అనేది ఏం లేదు. మామూలుగా కండిషన్ అయితే ఇక్కడ ఏం రాశారు, ఎవరి పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ షల్ ఫోర్త్ విత్ రిపోర్ట్ ది సీజర్ అని చెప్పేసి అన్నారా. కొన్ని మాత్రం సీజ్ చేసిన వెంటనే అక్కడ తీసుకెళ్లి కోర్టులో ఇది చేయాలా అని చెప్పేసి అన్నారు. కొన్ని రకాలైన ప్రాపర్టీ అవి కాక మిగతావి ఏదన్నా సరే మనం అనుకున్నాయి. 451 వచ్చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు, 457 అయితే ఇంకా ప్రొడ్యూస్ చేయనప్పుడు. ప్రొడ్యూస్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి ప్రాపర్టీ మెటీరియల్ ఆబ్జెక్ట్ గా మార్క్ అవుతుంది. కంపల్సరీ మార్క్ ద ప్రాపర్టీ అయితే చేస్తారు. అవుతుంది. ఇప్పుడు ఒక ట్రక్ ఉంటుంది అనుకోండి, ట్రక్ తీసుకుని కోర్ట్ హాల్లో ఏం ప్రవేశపెట్టలేరు కాబట్టి అదేమ్మా అట్లా. ప్రాపర్టీ ఇస్ పెరిషబుల్. అదే నెక్స్ట్ ఉందమ్మా, నెక్స్ట్ ప్రొవిజన్ చూస్తున్నాము. ఓకే సార్. Provided that where the property seized under subsection 1 is subject to speedy and natural decay, మీరు అన్నారు కదా అది, and if the person entitled to possession of such property is unknown, ఒకవేళ ఎవరికి ఇవ్వాలా ఈ పొజిషన్ అనేది అన్నోన్ అంటే తెలియకుండా లేదా ఆబ్సెంట్ ఉన్నప్పుడు, and the value of such property is less than 500 rupees, తిప్పి కొడితే అది 500 కంటే ఎక్కువ కాదు అన్నప్పుడు, it may forthwith be sold by auction. అది వెంటనే ఎవరో మాట్లాడుతున్నారు. లెస్ దాన్ 500 రూపీస్ ఉన్నప్పుడు ఇట్ మే ఫోర్త్ బి సోల్డ్ బై ఆక్షన్, వేలం ద్వారా దాన్ని అమ్మేసేసి అండర్ ది ఆర్డర్స్ ఎస్పీ ఆఫ్ ది పోలీస్, ఎస్పీ అనమాట. అండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 457 458 షల్ యాజ్ నియర్లీ యాజ్ మే ప్రాక్టికబుల్ అప్లై టు ది నెట్ ప్రాసెస్ ఆఫ్ సచ్ సేల్. అవి 457 458లో ఉంటాయట ప్రొవిజన్స్ ఆ సెక్షన్లో. అవి అయితే ఎంత మేరకు అవి అప్లికబుల్ అవుతాయో, ప్రాక్టికబుల్ అది అప్లై అవుతాయి వీటికి కూడా అని చెప్తున్నారు. అంటే ప్రాపర్టీ స్పీడీ అండ్ న్యాచురల్ డికే అలా అయి ఉండాలి, దానికి సబ్జెక్టే ఉండాలి. తర్వాత అది 500 రూపాయల కంటే ఎక్కువ విలువ చేయనటువంటిది ఏదన్నా ఉంటే దాన్ని ఇమీడియట్గా ఆక్షన్లో అమ్మేసేయండి అని చెప్పేసి ఎవరే ఇచ్చట, ఎస్పీ గారు చెప్పొచ్చట, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కోర్టు కాదు. 103 సరే. మేజిస్ట్రేట్ మే డైరెక్ట్ సెర్చ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మేజిస్ట్రేట్ కి పవర్ ఉంటుంది ఏమని, ఎనీ మేజిస్ట్రేట్ మే డైరెక్ట్ సెర్చ్ టు బి మేడ్. సార్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. అవుతుంది సార్, వస్తా ఉంది.
మేషెట్ మే డైరెక్ట్ నేను 2 మానిటర్ పెట్టుకుంటాను సార్. నాది నేను ఒక జాయిన్ అంటాను కదా, నాకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ షేర్ అవుతుందా లేదా. No, I can see somebody is by name Valli. I can see him only, sir. Screen is not appearing actually. ఒకసారి సార్ మరి లీవ్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి ప్లీజ్. Okay, sir. Okay, sir. Okay, sir. మళ్ళీ జాయిన్ అవ్వండి ప్లీజ్ ప్లీజ్. Okay, sir. Okay, sir. Okay, sir. సార్ వచ్చారు కదా చంద్రకాంత్ గారు. Yes, sir. I am there. ఇప్పుడు కనిపిస్తుందా మీకు స్క్రీన్? Yes, sir. I can see. Thank you. Thank you. ఓకే అండి. అతను తన సమక్షంలోనే సెర్చ్ కండక్ట్ చేయాలా అని చెప్పేసి మేజిస్ట్రేట్ గారు డైరెక్షన్ ఇవ్వాలట. ఎనీ మేజిస్ట్రేట్ అన్నప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎవరైనా వస్తారనమాట వాళ్ళు. 104 పవర్ టు ఇంపౌండ్ డాక్యుమెంట్ ఎక్సెట్రా ప్రొడ్యూస్డ్. ఎనీ కోర్ట్ మే ఇఫ్ ఇట్ థింక్స్ ఫిట్ ఇంపౌండ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఇట్ అండర్ దిస్ కోడ్. ఈ కోడ్ కింద ప్రొడ్యూస్ చేయబడినట్టు ఏ డాక్యుమెంట్ అయినా సరే, వస్తువు అయినా సరే దాన్ని ఇంపౌండ్ చేసే అధికారము కోర్టుకైతే ఉంటుంది అనమాట. ఇంపౌండ్ చేయడము అంటే ఏంటంటే దానికి ఆ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఏదైనా ఉంటే అది చెల్లించకుండా పోయినప్పుడు అట్లాంటిది ఏదైనా దొరికితే దాన్ని పట్టేసుకుంటారు. అది దానికి సంబంధించినటువంటి పేమెంట్ చేసే వరకు. ప్లీజ్ స్టాప్ సార్, వీడియో స్టాప్ చేయండి సార్ ప్లీజ్. ఎవరు వల్లి గారు, స్టాప్ వీడియో. అదనమాట ఆ కోర్టు ముందర ప్రొడ్యూస్ చేసినటువంటి ఏదైనా అట్లాంటి డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాన్ని ఆ డాక్యుమెంట్ అది ఇంపౌండ్ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి ఫైన్ అయితే కట్టించుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఆ పవర్ అయితే కోర్టుకి ఉంటుందట. మరి 105 ఇది 105 అంత ఇంపార్టెంట్ ఏం కాదు. దీని తర్వాత వచ్చే చాప్టర్ 7A ఉంది. అది కంప్లీట్గా మనకు సంబంధించేది కాదు. ఇది ఏమంటారు, ఇది మనకు ఇది లేదులేండి. ఈ చాప్టరే నేను స్కిప్ చేస్తున్నాను. సార్ ఇంపౌండ్ డాక్యుమెంట్ అంటే ఏమన్నారు సార్ ఒకసారి? ఇంపౌండింగ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనము ఒక అగ్రిమెంట్ రాసుకున్నాము. అగ్రిమెంట్ పైన వచ్చేసి ఆ అగ్రిమెంట్ అన్నదానికి 100 రూపీస్ పే చేయాలి స్టాంప్. యాక్చువల్గా స్టాంప్ అన్నది 100 రూపీస్ స్టాంప్ పైన మనం అగ్రిమెంట్ రాసుకోవాల్సి ఉంది. కానీ మనం ఏం చేసాము, 10 రూపాయలు దానిపైన రాసుకున్నాం. అలాంటి డాక్యుమెంట్ కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చినప్పుడు అది చూసి ఇదేంటి 100 రూపీస్ రాయాల్సింది 10 రూపాయల మీద రాశారు, మిగతా 90 రూపాయలు మా తాత కడతాడా అని అనుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఇంపౌండింగ్ చేస్తుంది దాన్ని. అలా పట్టేసుకుంటది, పట్టి పక్కన పెడుతుంది. నువ్వు ఫైన్ కడితే తప్ప దీన్ని అడ్మిట్ చేయను అని చెప్పి చెప్తాది మనకి. ఓకే. అట్లాంటప్పుడు మనకు ఫైన్ వేస్తారు. 10 రెట్లు ఎక్కువ ఫైన్ వేస్తారు. అది కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం చలానా కట్టి వచ్చి ఆ కట్టింది కోర్టులో చూపిస్తే అప్పుడు దానికి అది ఎస్ ఇట్ ఈస్ అడ్మిసిబుల్, ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి చెప్తారు. అట్లా పట్టేసుకోవడాన్ని ఇంపౌండింగ్ అంటారు. మామూలుగా సీజ్ చేసిన దాంతో సమానమే సార్, ఇంకేం లేదు. అది సరే. ఒక్క నిమిషం. ఏ డాక్యుమెంట్ అయినా 10 రూపాయలు దాంట్లో రాసుకో